నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి తిరిగి వచ్చేందుకు 2000 మంది దరఖాస్తులు చేసుకున్నారని చెప్పి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ ఎయిర్వేస్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ అబ్దుల్ మొహాన్సాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కంపెనీ గణాంకాల ప్రకారం కువైట్ దేశం బయట ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులు కువైట్కు తిరిగి రావాలని కోరుకుంటూ ఉన్న వారి నుంచి సుమారు 2000 అభ్యర్థనలు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రాబోయే రోజుల్లో దాదాపు 1600 మంది కువైటీ పౌరులు సౌదీ అరేబియాకు ప్రయాణించి ఆ పైన భూమార్గం ద్వారా కువైట్కు తిరిగి వస్తారని చెప్పి ఆయన ఒక స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలకు సిద్ధంగా ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితులు మరియు కువైట్ వైమానిక ప్రాంతం మూసివేయడం వల్ల ప్రస్తుత సమయంలో దీనిని ఉపయోగించబోమని ఆయన తెలిపారు. కంపెనీకి ఎటువంటి నష్టాలు జరగలేదని ఆయన ధృవీకరించారు. రవాణా ప్రాంతంలో చిక్కుకున్న ప్రయాణికులలో ఎక్కువ మంది కువైట్ ఎయిర్వేస్ మరియు ఇతర విమానయాన సంస్థలలో దాదాపు 1200 మంది ప్రయాణికులు ఇప్పటికే భూమి ద్వారా సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలకు చేరుకొని బయలుదేరారని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరైనా కువైట్కు రావాలనుకుంటే కానీ సౌదీ అరేబియాకు వచ్చి సౌదీ అరేబియా నుంచి మేము భూమార్గం ద్వారా మనం చూసుకుంటే కువైట్లోకి తీసుకొని వస్తామని చెప్పేసి ఇప్పటికే 2000 మంది కువైట్ దేశానికి వచ్చేందుకు కువైటీలు మరియు ప్రవాసులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి కువైట్ బోర్డు చైర్మన్ ఇది తెలపడం జరిగింది. కాబట్టి కువైట్కు రావాలనుకుంటూ ఉన్న మన భారతీయులు కూడా ఎవరైనా ఉంటే కానీ కువైట్ ఎయిర్వేస్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి మీరు కూడా మీ యొక్క అప్లికేషన్ను దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.